హాయ్ అండి. 'యారగెంట్ రావణ్' పార్ట్ 14. మరింకా ఏంటి ఈ విషయం వదిలేయ్ అంటాడు దేవ్ కొంచెం సీరియస్‌గా. అది కాదు సార్, తను కావాలని చెయ్యలేదు కదా మరి అంటుంది. తను కావాలని చేయలేదు కనుకే జస్ట్ నువ్వు పడిన పెయిన్ మాత్రమే తనకి తెలిసేలా చేస్తున్నాను. అదే కావాలని చేసింది అని తెలిస్తే మాత్రం అని గట్టిగా తన పిడికిలి బిగిస్తాడు దేవ్. దేవ్ చెయ్యి అభి మీద ఉండడంతో పిడికిలి బిగించడంతో అభికి నొప్పిగా ఉండి దేవ్ చేతి మీద చెయ్యి వేస్తుంది. అప్పుడు గాని దేవ్‌కి కొంచెం కోపం తగ్గించుకొని, "కొంచెం వదిలేయ్. సారీ రాక్షసి, సారీ" అంటాడు. "సార్ ప్లీజ్ నా కోసమైనా తనని పిలవండి సార్. ఆఫీస్‌కి రేపటి నుంచి" అంటూ ఉంటుంది. "అసలు నిన్ను ఆ విషయం వదిలేయమంటే అర్థం కాదా నీకు?" అంటాడు. "ప్లీజ్ సార్, అయినా తను కలర్ రాసింది. నొప్పి నాది. మీకెందుకు సార్" అంటుంది. అభి అలా అనడంతో దేవ్‌కి కోపం పీక్స్‌కి వెళ్ళిపోయింది. "అవును కదా! అయినా నా ఆఫీస్ విషయాలు నీకెందుకు? నేను తన్ని పనిష్ చేసింది నా ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేయలేదని. అంతేగాని ఎవరి కోసమో కాదు" అంటాడు తనను లేపి నుంచుని. దేవ్ అలా అనగానే అభికి బాధగా ఉన్నా కానీ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఇంకా టైం ఉంది కదా మరి అంటుంది. "హే! అసలు నువ్వెవరు? నీకెందుకు? ఇక్కడ బాస్ నేను, నువ్వు కాదు. నువ్వు జస్ట్ ఎంప్లాయివి. ఎంప్లాయిలా ఉండు. అంతేగాని నాకు చెప్పకు ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో" అని అంటాడు కోపంగా ఎటో చూస్తూ. ఇంక అభికి దేవ్ అలా అనగానే ఇంకేడుపొచ్చేయడంతో, "అవును సార్, మీ ఆఫీస్, మీ స్టాఫ్ మీ ఇష్టం. నాకెందుకు? సారీ సార్ మీతో ఇలా మాట్లాడినందుకు" అని ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. అభి బయటికి వెళ్ళగానే దేవ్ తన సీట్లో కూలబడి, ఛ! అసలేమన్నాను? నేను కోపంలో అలా ఎలా మాట్లాడతాను అసలు? ఇది ఇప్పుడు ఏడుస్తూ వెళ్ళింది కదా! అని అభి క్యాబిన్ వైపు చూస్తాడు. అక్కడ అభి టేబుల్ మీద తన తల పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. తనను అలా చూడగానే దేవ్ మనసు కలుక్కుమంటుంది. ఇక సారీనే పొట్టి, నీ కళ్ళల్లో నీళ్ళకి కారణం అయ్యాను. తనకు నీ బాధ తెలిసేలా చేశాను. ఇప్పుడు నేనే నీ బాధకి కారణం అయ్యాను అని తన చేతిని బలంగా పక్కన ఉన్న టేబుల్ మీద కొడతాడు. అక్కడ మేకుండడంతో దేవ్ చేతికి అది దిగి రక్తం వస్తుంది. అయినా దేవ్ చూసుకోకుండా వెనక్కి తల వాల్చి ఆలోచిస్తూ ఉంటాడు. సారీనే, నువ్వు బాధపడటం చూడలేను నేను. అందుకే తనకి బాధ తెలియాలని చేశాను. దాన్ని నువ్వు అర్థం చేసుకోవచ్చు కదా! లేదు. పైగా నాకెందుకో అన్నావు. దానితో కోపంలో అలా అనేశాను. అయినా ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? నా మనసులో మాట నాకర్థమయ్యింది ఈరోజే. కానీ ఈరోజే ఇలా నిన్ను ఏడిపిస్తాను అనుకోలేదురా అనుకుంటాడు బాధగా దేవ్. మరి దేవ్ గారికి అలా ఎలా తెలిసిందో ఆయన మనసులో మాట. ఎవరి వల్ల తెలిసిందో? ఆద్య ఇది కోపంగా వెళ్ళింది అన్నయ్య దగ్గరకు. వచ్చిందా లేదా అని అభి క్యాబిన్‌కి వచ్చిన ఆద్యకి అక్కడ అభిని అలా చూడగానే కంగారుగా అభి దగ్గరికి వెళ్ళి తల మీద చెయ్యి వేసి, "ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు? ఎవరేమన్నారు చెప్పు మా" అంటుంది. అయినా అభి ఏడుపు ఆపకుండా ఆద్యను హత్తుకుని మరీ ఏడుస్తుంది. దానితో ఆద్యకి భయం వేసి నందుకి మెసేజ్ చేసింది. అభిని ఊరుకోబెడుతూనే ఉంటుంది ఆద్య. అయినా ఏడుస్తూనే ఉంటుంది అభి. ఆద్య మెసేజ్ చూసి కంగారుగా అభి క్యాబిన్‌కి వస్తాడు నందు. అక్కడ అభిని అలా చూసి దగ్గరికి వెళ్ళి తల మీద చెయ్యి వేసి నిమురుతూ, "ఎందుకురా ఏడుస్తున్నావు? చెప్పు ఎవరేమన్నారు? చెప్పు మా. అస్సలు ఊరుకోను. నిన్నెవరైనా ఏమైనా అంటే చెప్పు నాన్న. ఈ అన్నయ్యకి చెప్పు. పోనీ బావకి చెప్తావా?" అంటాడు తల మీద చెయ్యి వేసి నిమురుతూ ప్రేమగా. ఎప్పుడైతే బావ అని దేవ్ గురించి తీశాడో ఇంకా ఏడుస్తూ నందుని హత్తుకుని, "మీ బావకి ఏం చెప్పవలసిన అవసరం లేదు అన్నయ్య. అయినా నేనెవరిని? ఆయనకేమవుతాను చెప్పు. జస్ట్ ఎంప్లాయిని అంతేగా. నా కోసం ఎవరికీ ఏం చెప్పవలసిన అవసరం లేదు" అంటుంది ఎక్కిళ్ళు పెడుతూ. నందు, "ముందు నువ్వు వాటర్ తాగు" అని ఇచ్చి అభి వాటర్ తాగించి కొంచెం సెట్ అయినాక పక్కనే కూర్చుని, "ఇప్పుడు చెప్పరా" అంటాడు నందు అభి చేతిని పట్టుకుని. "మరి సార్, నేను ఇందాక సార్ క్యాబిన్‌కి వెళ్ళాను కదా అన్నయ్య, అక్కడ" అంటూ దేవ్‌తో తను మాట్లాడింది మొత్తం చెప్తుంది. దేవ్ తనని అన్న మాటలు తను దేవునన్నవి చెప్పదు. జస్ట్ తను అడిగింది చేయలేదు అని ఇంకా జస్ట్ కోపంగా అరిచాడని మాత్రమే చెప్తుంది అభి. ఆద్య ఆ మాట వినడంతోనే, "మా అన్నయ్య కనుక జస్ట్ తిట్టాడు. అదే నేనైతేనా 2 తగిలిచ్చేదాన్ని" అంటుంది కోపంగా. దానితో అభి బిక్కమొహం పెట్టుకుని నందు వైపుకి చూస్తుంది. నందు వెంటనే కొంచెం కోపం నటిస్తూ ఆద్యను, "ఏంటి నువ్వు నా చెల్లిని నా ముందే తిడుతున్నావు? నా చెల్లి మనసు చాలా మంచిది కనుక
తన వల్ల ఎవరు బాధపడకూడదని అలా చెప్పుంటుంది. దానికే నువ్వు నీ అన్న కలిసి నా చెల్లిని తిడుతున్నారు అంటాడు నందు చిరుకోపంగా అభిని వెనకేసుకుని వస్తూ. నందు అలా అనడంతో ఆద్య అలిగి, అయినా ఆ ప్రీతి ఏమీ అంత మంచిది కాదు నాకు తెలిసి. ఆ కలర్‌లో మిర్చి పౌడర్ కూడా అదే కలిపుంటుంది. నాకీ విషయం ముందు తెలీదు. అదే నేత్రం మీద కలర్ రాసిందని తెలిసుంటే అప్పుడే దాని పని చూసేదాన్ని. అదేంటి అలా అంటున్నావు? ఎందుకు ప్రీతి అలా చేస్తుంది? తనకి నేత్రతో ఏంటి ప్రాబ్లం అని అంటాడు. దానితో ఆద్య ఆఫీసులో వాళ్ళ ఫస్ట్ రోజున జరిగింది చెప్తుంది. ఆ రోజు పార్టీలో వీళ్ళిద్దరిని పిలవడానికి నేను వెళ్ళినప్పుడు అది అటు నుంచే వస్తుంది. అంటే అన్నయ్యని, నేత్రాన్ని అలా చూసి ఉండడంతో చేసుంటుందా అని అనుకుంటుంది మనసులోనే ఆద్య. నందు గారు నాకు తెలిసి ఆ పౌడర్ కూడా అదే కలుపుంటుంది అంటుంది. దానితో నందు సీరియస్‌గా నీకా డౌట్ ఎందుకొచ్చింది అంటాడు. ఆద్య ఏదో చెప్దాం అనుకుని ఇంతకు ముందు నందు అభిని సపోర్ట్ చేస్తూ తనని తిట్టాడని అలిగి నేను మీకు చెప్పను ఎందుకు చెప్పాలి అంటుంది కోపంగా. వాళ్ళనలా చూసి అభి అమ్మో! ఇంకా ఆ ప్రీతిని సార్ దగ్గర ఇరికించేలా ఉన్నారుగా వీళ్ళు అనుకుని అన్నయ్య అసలు నువ్వు మీ బావ దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన పని చేస్తాడా లేదా కనుక్కో. నువ్వేంటే ఎప్పుడు చూసినా ఆ పిల్లని ఏదో ఒకటి అంటానే ఉంటావు. ఏదో ఒకరోజు అలా మాట్లాడిందని ఇప్పుడు ఇలా చేస్తుందా అంటూ అడుగుతుంది అభి. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉంటూ మధ్యలో నువ్వు చెప్పు అన్నయ్య అంటుంది అభి. అప్పుడు తన ఆలోచన నుండి తేరుకుని హారా నువ్వేం చెప్పినా కరెక్టే అంటాడు నవ్వుతూ ప్రేమగా అభి తల మీద చెయ్యి వేసి. వాళ్ళని అలా చూసి ఆద్య నవ్వుకుంటూ ఉంటుంది. అంతలోనే అభి మళ్ళీ డల్‌గా ఉండడం చూసిన నందు ఏరా నువ్వు నా దగ్గర ఇంకా ఏమైనా దాస్తున్నావా? బావ ఏమైనా అన్నాడా చెప్పుమా అంటాడు. లేదన్నయ్య ఏమీ అనలేదు అంటుంది ఎటో చూస్తూ. కానీ నందుకి డౌటొచ్చి ఒకసారి దేవ్ ఎలా ఉన్నాడో చూడాలి అనుకుని నేత్ర ఇంతలా బాధపడింది అంటే బావ ఏదో అనే ఉంటాడు. నేత్ర ఇంతలా బాధపడింది అంటే అనుకున్నాడు మనసులో. ఇప్పుడు వాడు కూడా ఎంత బాధపడుతున్నాడో ఏంటో నేత్రాన్ని బాధపెట్టినందుకు. మా చెల్లిని బాధపెట్టాను అని ఏం చేస్తున్నాడో, అసలే మా బావగారికి చాలా కోపం ఎక్కువ అని అనుకుంటూ ఉంటాడు నందు. రేయ్! ఒకసారి బావ దగ్గరికి వెళ్ళొస్తాను అంటాడు. అన్నయ్య ఒకసారి నేను చెప్పిన దాని గురించి అంటుంది. ఆ! అని దేవ్ క్యాబిన్‌కి వెళ్తాడు నందు. నందు వెళ్లి చూసేసరికి చైర్‌లో కూర్చొని వెనక్కి వాలి ఉన్న దేవుడిని చూస్తూ పక్కనే ఉన్న చేతిని చూసి నందు కంగారుగా వెళ్ళి బావ ఏంటిదంతా? ఎలా జరిగింది చెప్పు? అని ఫాస్ట్‌గా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని దేవ్ చేతికైన దెబ్బని క్లీన్ చేస్తూ ఉంటాడు. దేవ్ అలానే ఉండి మీ చెల్లి ఏడుపు ఆపిందా? అంటాడు. తను ఆపింది గానీ నువ్వేం చేస్తున్నావు అసలు? అంటాడు నందు కొంచెం కోపంగా. ఏం చేయనురా మరి. దాని కళ్ళల్లో నీళ్లు చూడకూడదు అనుకున్నాను. కానీ నా వల్లే అది ఏడ్చేలా చేశాను అంటాడు బాధగా దేవ్. అందుకని ఇలా దెబ్బ తాకించుకుంటావా? అంటూ కట్టుకడతాడు నందు. దేవ్ తన చేతిని చూసుకుని ఇది జస్ట్ చిన్న దెబ్బ. కానీ నా మాటతో దాని మనసుకు బాధ కలిగించాను. దాని కళ్ళల్లో నీళ్లు చూస్తే నాకు ఇక్కడ నొప్పిగా ఉంటుందిరా అంటాడు. బావా! ఏంటి నువ్వు చెప్పేది? అంటే ఆ! నువ్వు చెప్పి వెళ్ళావు కదరా! తెలుసుకున్నాను. ఏంటంటే నీ చెల్లి నా లైఫ్‌లో ఏంటి అని. దాని సమాధానం నీ చెల్లి నాలో మొత్తంగా నిండిపోయిందిరా. నా ప్రాణం అయిపోయిందిరా అంటాడు దేవ్. బావా! ఎంత మంచి మాట చెప్పావు. నువ్వింత తొందరగా తెలుసుకుంటావనుకోలేదు. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది బావా అంటాడు. మరి నువ్వు ఇంత హ్యాపీగా ఉండవలసిన టైం నువ్వు తను బాధపడేలా ఏమన్నావు బావా మా చెల్లిని అంటాడు నందు. ఏరా మీ చెల్లి చెప్పలేదా అంటాడు. చెప్పింది బావా కానీ నాకు నమ్మబుద్ధి కాలేదు బావా. జస్ట్ అరిసావని మాత్రమే చెప్పింది. కాను కానీ తను అంతలా బాధపడదు కదా బావా. అందుకే నేను తను చెప్పింది నమ్మలేదు అంటాడు. అంటే ఏం చెప్పలేదా నీ చెల్లి అంటూ నేను తనను బాధ పెట్టానురా. నువ్వు ఎవరు అని అడిగాను. నీ రేంజ్ ఇది అన్నట్లుగా అన్నానురా అంటూ ఇంతకుముందు దేవి క్యాబిన్‌లో జరిగింది చెప్తాడు. తప్పు చేశావు బావ. చాలా బాధ పెట్టావు. నువ్వు నేత్రాన్ని. నీకు తెలుసు కదా తన గురించి. తన వాళ్ళే తనని దూరం పెడితే ఎందుకు పెడుతున్నారో కూడా తెలీక, ఏమీ అడగలేక సైలెంట్‌గా ఉండిపోయింది. ఎవరితోనూ తొందరగా కలవకుండా ఉంటుంది. మన ఇంటికొచ్చాకనే బావ తను హ్యాపీగా ఉంటుంది. మనందరినీ తన వాళ్ళు అనుకుంటుంది.
పరాయి వాళ్ళతో ఎవరితోని అంతగా కలవని తను ఇప్పుడు నీతో ఎలా ఉంటుంది అంటే తన మనసులో నువ్వు ఉన్నావు బావా. కానీ తనకు ఆ విషయం తెలియటం లేదు ఇంకా. ఇలాంటి టైంలో నువ్వు పోయి ఇలా మాట్లాడితే ఇంక తను ఎలా రియాక్ట్ అవుతుంది చెప్పు బావా. వాళ్ళు ఇంట్లో వాళ్ళలా నువ్వు కూడా అనుకుంటుంది కదా మరి అంటాడు నందు. దేవ్ మాత్రం నందు మాటలకి ఏమీ మాట్లాడకుండా చెప్పేది వింటూ ఉంటాడు. ఇక దేవ్ అలా ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చి నవ్వుకుంటూ మీ చెల్లి సంగతి నేను చూసుకుంటానులే అంటాడు నవ్వుతూ. నువ్విలా చెప్తున్నావంటే ఇంకా మా చెల్లి అలకపోతుందిలే అంటాడు నందు కూడా నవ్వుతూ. బావా అది సరే కానీ ఆ ప్రీతి సంగతి ఏంటి? నేత్ర ఇప్పుడు కూడా వచ్చే ముందు ఈ విషయం గురించి అడుగుతుంది అంటాడు నందు. రాక్షసి అసలు ఎందుకురా తనకి? దానిని బాధ పెట్టిన వాళ్ళని కూడా బాధ పెట్టకూడదు అంటుంది. సరేలే నేనే కాల్ చేసి చెప్తానులే రేపటి నుంచి ఆఫీస్కి రమ్మని, సైడ్కి వద్దని అంటాడు. కానీ నువ్వు ఈ విషయం దానికి చెప్పకు, నాకు పని ఉంది నీ చెల్లితో అంటాడు. కానీ బావా ఇందాక ఆద్య అంటుంది ఆ ప్రీతి కావాలని చేసుంటుంది అని అంటాడు నందు. ఇంతకుముందు ఆద్య మాటలు నందుకి గుర్తుకు వచ్చి తను కావాలని చేసిందని నేను కూడా అనుకుంటున్నాను రా. ఎందుకు బావా నీకు అలా అనిపించింది అంటాడు. నేను ఆ రోజు తన కళ్ళల్లో కోపాన్ని చూశానురా నా అభి మీద. ఇంకా కరెక్ట్గా కళ్ళల్లో పడేలా వేసింది కలర్ కూడా నేను చూశాను అంటాడు. మరెందుకు బావా తనని అలా వదిలేసామంటాడు. ఎక్కడ వదిలేనురా, జస్ట్ డౌట్ కనుకనే తనని అక్కడికి పంపించాను, చుక్కలు చూస్తుంది రోజు అంటూ ఒక వీడియో చూపిస్తాడు. నందు నవ్వుతూ అది చూసి నందు కూడా నవ్వుతూ భలే చేసావురా బావా నువ్వు. కానీ ఆ ప్రీతిని నా చెల్లికి ఎలా చేసింది అని తెలిస్తే మాత్రం అస్సలు వదలను. పైగా నా చెల్లికి వార్నింగ్ కూడా ఇచ్చిందంట తను వచ్చిన ఫస్ట్ రోజు అంటాడు నందు. వార్నింగ్ ఇవ్వటం ఏంట్రా అంటాడు దేవ్. ఇందాక ఆద్య చెప్పిందిరా వాళ్ళు ఆఫీస్కి వచ్చిన ఫస్ట్ రోజే అలా చేసిందంట అని మొత్తం చెప్తాడు నందు దేవుతో. నాకు ఆద్య మాటల్లో తెలిసింది నేత్రాన్ని ఇబ్బంది పెట్టాలని ఆ రోజు కూడా అలా చేసి ఉంటుంది అనుకుంటుంది అని అర్థమైంది అంటాడు. ఎంతైనా నా చెల్లి షార్పురా, నీ చెల్లిలా కాదు అంటాడు దేవు నవ్వుతూ. ఆహా అవునా, అవునులే బావా మాకెక్కడివి మీ తెలివితేటలు, మీరిద్దరూ ముదుర్లు అంటాడు నందు కూడా నవ్వుతూ. హా అవునా అని నవ్వుతూ కొంచెం సేపు అలా సరదాగా మాట్లాడుకున్నారు. దేవ్ నందుతో చెప్పు మీ చెల్లికి ఈవినింగ్ నీకు పనుంది, ఆద్యని నీతో తీసుకుని వస్తాను నువ్వు వెళ్ళిపో అని చెప్పు అంటాడు. ఓ బావగారు అప్పుడే నా చెల్లి అలకను తగ్గించే ప్రోగ్రాం మొదలు పెట్టారు అనుకుంటూ అంటాడు నందు. తప్పదు కదా మరి అంటాడు. దేవ్ నవ్వుతూ అభి క్యాబిన్ వైపుకు చూస్తూ ఉంటాడు. తర్వాత నందు కూడా తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. దేవ్ ఇంకా వర్క్లో పడిపోతాడు. ఒకసారి మన ప్రీతి ఏం చేస్తుందో చూద్దాం. అది సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏరియా. అక్కడ ఒక బిల్డింగ్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉంది. కనీసం నీడకు కూడా ఒక చెట్టు గాని, ఒక ఇల్లు గాని లేదు. ఆ ప్లేస్‌లో మన ప్రీతి అటు ఇటు తిరుగుతూ, చెమటలు కక్కుతూ పని వాళ్ళతో నానా పాట్లు పడుతుంది. కనీసం వాటర్ తాగడానికి కూడా ఖాళీ లేదు. మరోవైపు పైన ఎండ, చెమటలు, చిరాకుతో అటు ఇటు తిరుగుతూ నానా తిప్పలు పడుతుంది. ప్రీతిని అక్కడ వర్కర్ చేసే సూపర్వైజర్ వీడియో తీసి దేవ్‌కు పంపుతూ ఉంటాడు. దేవ్ ముందే చెప్పుంచాడు అలా తీయమని. అందుకు నందుకి ఇంతకు ముందు చూపించిన వీడియో కూడా అదే అన్నమాట. దానిలో ప్రీతి ఒళ్ళంతా చెమటలు పట్టి జుట్టు మొత్తం రేగిపోయి పిచ్చిగూడు పెట్టినట్లుగా మొత్తం పైకి అటు ఇటు తిరుగుతూ అరుస్తూ పని చేపిస్తూ ఉంటుంది. చూడటానికి అచ్చం మోడ్రన్ డ్రెస్ వేసిన పిచ్చిదానిలా ఉంటుంది అందులో. అదే రోజు ఆఫీస్ అయిపోయాక ఈవినింగ్ ఆద్య, అభి బయటికి వస్తూ ఉండగా నందు కాల్ చేసి ఒకసారి క్యాబిన్‌కి రమ్మని పిలిచి అభితో రేయ్ ఈరోజు ఆద్య కొంచెం లేట్‌గా వస్తుందిరా, ఒక మీటింగ్ ఉంది ఇద్దరం వెళ్ళాలి నువ్వు వెళ్ళిపోరా అంటాడు. ఆద్యకి మీటింగ్ ఏంటని అయోమయంగా చూస్తుంది నందు వైపుకు అభి. నందు అభిని చూడకుండా ఆద్యతో నేను తర్వాత చెప్తాను అని సైగ చేస్తాడు. దానితో ఆద్య సైలెంట్ అయిపోతుందన్నమాట. అభి ఆ సరే అన్నయ్య అని ఆద్యకి ముద్దిచ్చి వెళ్ళిపోతుంది. ఆద్య నో నేనివ్వను, నువ్వు ఒక్కదానివే వెళ్ళొద్దు, కావాలంటే క్యాబ్ బుక్ చేసుకో, అంతేకాని నువ్వు ఒక్కదానివే వద్దు అంటుంది. నందు ఏమో క్యాబ్ ఎందుకురా బావ వెళ్తాడుగా తను తీసుకుని వెళ్తాడు నిన్ను అంటాడు. లేదన్నయ్య సార్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు చెప్పండి, నేను క్యాబ్లోనే వెళ్ళిపోతాను అంటుంది. మరి
మన దేవి ఏం చేస్తాడో మన అభి అలక తీర్చడానికి వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం.